మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ వార్డు కుర్మన్గూడ జేఎన్ఎన్యూఆర్ఎం గృహ సముదాయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఏర్పాటు చేసిన దిమ్మెను మున్సిపల్ అధికారులు పోలీసులు కలిసి అర్ధరాత్రి సమయంలో కూల్చివేయడం స్థానికంగా కలకలం రేపింది. నిన్న తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ సిబ్బంది విగ్రహం కోసం నిర్మించిన దిమ్మెను పూర్తిగా ధ్వంసం చేశారు. అనంతరం సమీపంలోని సంఘం మహేష్ నివాసంలోకి బలవంతంగా ప్రవేశించి అక్కడ భద్రపరిచిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆదిబట్ల సీఐ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు ఎత్తుకెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు కోసం మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్నప్పటికీ అనుమతులు ఇవ్వకుండా కార్యాపన చేస్తున్నారని స్థానిక నాయకులు మండిపడుతున్నారు. శాంతియుతంగా విగ్రహం పెట్టుకుంటామన్నా వినకుండా అర్ధరాత్రి దొంగల్లా వచ్చి విగ్రహాన్ని తీసుకెళ్లడం రాజ్యాంగ నిర్మాతను అవమానించమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి అలాగే మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హస్తం ఉందని బాధితులు మరియు దళిత సంఘాల నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై రాజకీయ ఒత్తిడి తెచ్చి ఈ కూల్చివేతలకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టేందుకు దళిత సంఘాలు మరియు స్థానిక ప్రజలు సిద్ధమవుతున్నారు.